ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ముఖ్య అతిథి సంభాషణకి డాక్టర్ శ్రావణి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి పూణేలో నిసర్గగ్రామ్లో పనిచేస్తూ ఉన్నారు. తను హైదరాబాద్ అమ్మాయి, శాలిబండ, చార్మినార్ పక్కన ఉండేటటువంటి శాలిబండ నుంచి వచ్చారు. హైదరాబాద్లోని గాంధీ మెడికల్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో BNYS చదివారు. ఇక్కడ చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. ఈ తను చదివిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కొంత అనుభవంతో హిప్నోథెరపీ చాలా బాగా చేస్తారు. అట్లానే చాలా మంచిగా చూస్తారు. ప్రకృతి వైద్యం మీద ఒక అపారమైనటువంటి నమ్మకం, దాని మీద విశ్వాసం, అట్లానే పేషెంట్స్ అని కాకుండా ఒక హెల్త్ సీకర్ గా చూసేటటువంటి ఒక స్వభావం, ఒక ప్రేమపూరితమైన స్నేహపూరితమైనటువంటి డాక్టరు మన తెలంగాణ అమ్మాయి. మనం మాట్లాడదాం తన అనుభవాన్ని, ఎట్లా తను పేషెంట్స్ చూస్తున్నారు, ఏ విధమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి నేచర్ క్యూర్ లో, అవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ శ్రావణి. నమస్కారం. చెప్పండి, మీ గురించి కొంచెం చెప్పండి. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్లోనే. నా 12th క్లాస్ అయ్యాక ఎంసెట్ అయినాక న్యాచురోపతిలో సీట్ దొరికింది. గాంధీ నేచర్ క్యూర్ మెడికల్ కాలేజ్ అక్కడే చదువుకున్నాను, బేగంపేట్ దగ్గర. దాని తర్వాత నేను MSc సైకాలజీలో చేశాను, కాకతీయ యూనివర్సిటీ నుంచి వరంగల్లో. దాని తర్వాత నేను గుజరాత్లో జాబ్ చేస్తున్నప్పుడు నాకు హిప్నాసిస్ గురించి తెలిసింది. అక్కడ చారుసాట్ యూనివర్సిటీ నుంచి PG డిప్లొమా చేశాను క్లినికల్ హిప్నాసిస్లో. హిప్నోథెరపీ యూజ్ చేసి మనం ట్రీట్మెంట్ ఎట్లా చేయొచ్చు అనేది. కానీ నాకు ముందు నుంచి కూడా నేచర్ క్యూర్ మీద నమ్మకం ఎక్కువ కాబట్టి ఎప్పుడు కూడా నేచర్ క్యూరే ప్రాక్టీస్ చేశాను మెయిన్లీ. ఇంకా దాంతో పాటుగా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇంకా హిప్నోథెరపీ చేస్తాం. ఎందుకంటే బేసికల్ గా మైండ్ బాడీ కనెక్టెడ్ ఉంటాయి కదా, దాంతో పాటు. సో ఇక్కడ ఈ నిసర్గగ్రామ్కి వచ్చేటటువంటి పేషెంట్స్ ఎలాంటి పేషెంట్స్ వస్తారు? అన్ని రకాల పేషెంట్స్ వస్తారు. మేము OP సర్వీసెస్ కూడా ఇస్తాము. IPDలో అంటే ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ ఎట్లా చేసుకోవాలో నేర్చుకోవడం కూడా ఉంటుంది. ఎక్కువ మట్టుకు మాత్రం క్రోనిక్ కండిషన్స్ ఎవరికైతే ఉంటాయో, అంటే డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, థైరాయిడ్ కానీ, లేదా PCOD హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, మళ్ళీ సర్వైకల్ స్పాండైలోసిస్, లంబార్ స్పాండైలోసిస్ అట్లాంటివి, లేదా ఏ జబ్బు లేని వాళ్ళు కూడా సింపుల్ డీటాక్స్ ప్రాసెస్ కోసం కూడా వచ్చి అడ్మిట్ అవుతారు. ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి అంటే పేషెంట్స్ వైపు నుంచి ఎలాంటి ఛాలెంజెస్? పేషెంట్స్ వైపు నుంచి యూజువల్లీ అందరూ వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి రొటీన్ లో ఎప్పుడు స్ట్రెస్ఫుల్ గా ఉంటాము, హరీబరీగా పనులు చేసుకుంటూ ఉంటాము. ఇక్కడికి వచ్చి ఒకటేసారి శాంతంగా అయిపోమంటే వాళ్ళకి కూడా కొంచెం ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మేజర్ ఛాలెంజ్ మాకు ఫుడ్ ఉంటుంది. ఎందుకంటే మాది న్యాచురోపతి కాన్సెప్ట్ ప్రకారం మేము 2 meals ఇన్ అ డే అడ్వైస్ చేస్తాము. ఇంకా మధ్యలో మేము ఫ్రూట్స్ ఇస్తాము, అది కూడా ఓన్లీ ఆకలేసినప్పుడు. మేము న్యాచురోపతి కాన్సెప్ట్ లో కూడా ఆహార వ్యవహారం ఏదైతే ఉంటుందో అందులో కూడా మేము ఒకటే ఏం చెప్తామంటే పేషెంట్స్ కి, ఈట్ ఓన్లీ వెన్ యు ఆర్ హంగ్రీ, అంటే ఆకలేసినప్పుడే తినాలి. అనవసరంగా రోజంతా 5 meals తింటారు కొంతమంది, అట్లా తినకూడదని. అదే మేము ఇక్కడ ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుంది అని చేయించడానికి ట్రై చేస్తాం. అయితే బేసికలీ టీ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు, లేదా ఊరికే తినడం అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కొంచెం కన్విన్స్ చేయడం కష్టం ఉంటుంది. కానీ ఒక 2 days అయినాక ఎప్పుడైతే వాళ్ళ బాడీ హీల్ కావడం స్టార్ట్ అవుతుందో, వాళ్ళకు ఆ శరీరం బరువు తగ్గిపోవడం, లోపల నుంచి ఆ ఉత్సాహం రావడం, అది వాళ్ళు ఒక 2-3 days లో అబ్జర్వ్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది ఒక్కసారి అర్థమైనాక వాళ్ళు కూడా ఈజీగా 2 meals a day అడ్జస్ట్ అయిపోతారు. చాలా మంది సొంతంగా వచ్చి ఫాస్టింగ్ చేస్తామని కూడా అడుగుతారు, ఎందుకంటే ఫాస్టింగ్ త్రూ డిటాక్స్ ఇంకా బాగా జరుగుతుంది. సో కండిషన్ ని బట్టి మేము ఫాస్టింగ్ అడ్వైస్ కూడా చేస్తాం. అంటే వాళ్ళ లోపల ఉన్న అంశాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటిక్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని కంప్లీట్ గా ఒకటేసారి మందులు ఆపేసి లెమన్ హనీ మీద కానీ అట్లా పెట్టడానికి ఉండదు. సో మేము వాళ్ళని రా డయట్ అంటే సాలడ్స్ మీద, ఫ్రూట్స్ మీద, సూప్స్ మీద ఇట్లా పెడుతుంటాం. అది కూడా మధ్య మధ్యలో చెక్ చేస్తాం. ఓకే, అంటే ప్రతి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిది మీరు మానిటర్ చేస్తారు?
డెఫినెట్లీ ఫుడ్ కూడా మానిటర్ చేస్తాము. వాళ్ళది రోజు మేము వైటల్స్ చెక్ చేస్తాం. అంటే డాక్టర్ కన్సల్టేషన్ పొద్దున ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఉంటది. మళ్ళీ రోజంతా మీ ట్రీట్మెంట్ అయిపోయినాక రాత్రి పడుకునే ముందు కూడా డాక్టర్ కన్సల్టేషన్ ఉంటది. అంటే వాళ్ళు కంఫర్టబుల్ గా ఉన్నారా లేదా, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ కానీ, వాళ్ళ పల్స్ రేట్ కానీ, వాళ్ళ ఒకవేళ పొద్దున్న టెంపరేచర్ వస్తే మేము ట్రీట్మెంట్స్ ఆపేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ చెక్ చేయడం ఉంటది. అట్లా మేము వైటల్స్ అన్ని చెక్ చేస్తా ఉంటాం రోజుకి 2 సార్లు. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు అంటే ఇప్పుడు చాలా బయట చాలా ప్రయత్నాలు చేస్తే ఇక్కడికి వస్తారు. అంటే ఇంకా సాధ్యం కాదు అనుకున్న చోట, అంటే అది ఒక 100% తో వెనక్కి వెళ్తారా, లేకపోతే కొంత సాటిస్ఫాక్షన్ తో వెళ్తారా? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 70 to 80% కేసెస్ కంప్లీట్ 100% రిలీఫ్ తోనే వెళ్తారు. ఏదంటే ఇప్పుడు బేసిక్ గా మనము స్పాండైలోసిస్ ఆర్థరైటిస్ కేసెస్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు వేరే నా పర్సనల్ ఎక్స్పీరియన్సే ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాకనే 35 years 38 years మేల్ పేషెంట్స్, వాళ్ళకి డిస్క్ ప్రాబ్లం ఉంది లంబార్ రీజన్ లో. అయితే వాళ్ళు బయట ఆర్థోపెడిక్ కి చూపించుకుంటే కంపల్సరీ లామినెక్టమీ సర్జరీ అని చెప్పి అడ్వైజ్ చేసినారు. అయితే వాళ్ళు సర్జరీకి వెళ్ళలేక వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇది ట్రై చేద్దామని ట్రై చేస్తారు. అయితే అడ్మిట్ అయినప్పుడు పేషెంట్ కి నమ్మకం లేదు, ఎందుకంటే అలోపతి డాక్టర్ అయితే సర్జరీనే చెప్పాడు, ఇంకా వీళ్ళు ఏం చేయగలుగుతారో చూద్దాంలే అన్నట్టు వస్తారు. అయితే వచ్చినాక వాళ్ళకి ఒక 2-3 days అయినాక పెయిన్ తగ్గడం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళ మూవ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ముందు నడవడానికే కష్టంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీల్ చైర్ లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఒక వారం 15 రోజుల తర్వాత మామూలుగా నడవడం స్టార్ట్ చేస్తారు. అది ఆటోమేటిక్ గా వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్ కి కూడా బాగా మంచిగా కోఆపరేట్ చేస్తారు, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కి. సో అట్లాంటి కేసెస్ వాళ్ళు 90% రిలీఫ్ కూడా చూసిపోతారు. వేరేస్ కొంతమంది ఇప్పుడు వెయిట్ లాస్ అయితే అది ఎట్లయినా అవుతుంది కంపల్సరీ, ఆటోమేటిక్ గా ఈ లైఫ్ స్టైల్ తోనే వెయిట్ లాస్ అయిపోతుంది. మేము స్పెసిఫిక్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని ఏం చేయం, ఓన్లీ న్యాచురోపతి లైఫ్ స్టైల్లో పెడితే కూడా వెయిట్ లాస్ అయిపోతుంది. ఇదే మనం ఒకవేళ డయాబెటీస్ కేసెస్, బ్లడ్ ప్రెషర్ కేసెస్ అనుకోండి, దానికి టైం పడుతుంది. అంటే ఇన్సులిన్ తో వచ్చిన వాళ్ళు 15 రోజుల్లో ఇన్సులిన్ కూడా వదిలేస్తారు, కానీ మెడిసిన్స్ మీద కంటిన్యూ అవుతారు. అట్లాంటి వాళ్ళకి కొంచెం మోడరేట్ రిలీఫ్ తోనే పోతారు. కానీ పెయిన్ మేనేజ్మెంట్ కోసం ఎవరైతే వస్తారో వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. వేరే ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, పీసీఓడి, వాళ్ళకి పీరియడ్ రావడం స్టార్ట్ అవుతుంది, లేదా అబ్నార్మల్ బ్లీడింగ్ తక్కువ రావడం స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి కూడా రిజల్ట్స్ బాగా ఉంటాయి. ఇప్పుడు ఇందాక మైండ్ బాడీ అని ఒక మాట అన్నారు కదా, అంటే మామూలుగా అందరము మనకి శారీరక పరమైనటువంటి సమస్యలు మైండ్ తో లింక్ అయి ఉంటాయి, కానీ అందరం గమనించాము. అది ఎట్లా పనిచేస్తుంది, అంటే ఆ ట్రీట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది? ఇప్పుడు న్యాచురోపతి కాన్సెప్ట్ లో కూడా మేమేం చూస్తామంటే మైండ్ బాడీ సోల్ ఈ 3 ఏవైతే ఉంటాయో అవి ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి, అవన్నీ 3 ఒక్కటే. అయితే మనం ఒకవేళ ఫిజికల్ లెవెల్ గా బాడీని, శారీరకంగా బాడీని ట్రీట్మెంట్ చేస్తే అది మన మానసిక ప్రోత్సాహానికి పెంపొందించుతుంది. అదే మనం మానసికతను ట్రీట్ చేయడానికి ట్రై చేస్తే అది మన శారీరక బలం కూడా పెంపొందిస్తుంది. అయితే మేము ఎప్పుడైతే ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తామో బేసిక్ న్యాచురోపతిలో కూడా ఇది ఉంటది కంపల్సరీ. యోగా ఒకటి, స్వాధ్యాయ ఒకటి, మళ్ళా త్యాగం, అంటే మనం ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయో ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేయడం, ఇంకా క్లోజ్ టు నేచర్, త్యాగం, లివింగ్ క్లోజ్ టు నేచర్. ఎంతైతే మనం అంత నేచురల్ లాస్ ఏవైతే ఉంటాయో అవి ఫాలో చేసుకుంటా మనం మన బాడీని, శరీరాన్ని పాడు చేసుకోకుండా ఉంటే మనస్సు అదంతలు అదే ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉండగలుగుతారు. అదే ఒకవేళ మనం నేచర్ లాస్ ఫాలో చేయకుండా అతిగా తినడం, అతిగా పడుకోవడం, అవి మన మానసికతను కూడా దెబ్బతీస్తాయి. ఎందుకంటే బద్ధకం వస్తుంది, అలసట వస్తుంది, దానివల్ల మన శరీరం కూడా లావెక్కడం కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ఇవన్నీ అవుతాయి. సో మేము రావడం కూడా పేషెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బాడీ ఇంకా మైండ్ రెండు కనెక్టెడ్ ఉంటాయి అని చెప్పేసి. అయితే ఇప్పుడు హిప్నోథెరపీ వచ్చేసి మాత్రం, ఇప్పుడు డిప్రెషన్ పేషెంట్ ఉన్నారు అనుకోండి, చాలా సంవత్సరాల నుంచి డిప్రెషన్ లో ఉన్నారు, వాళ్ళు మెడిసిన్స్ పైన ఉన్నా కూడా ఒకవేళ మనం మైండ్ఫుల్నెస్ తోని, మెడిటేషన్ టెక్నిక్స్ తోని, హిప్నోథెరపీ టెక్నిక్స్ తోని వాళ్ళ మెంటల్ లెవెల్లోనే ట్రీట్మెంట్ చేసినాం అనుకోండి, వాళ్ళకు ఆటోమేటిక్ గా ఫిజికల్ లెవెల్లో చేంజెస్ తెలుస్తాయి. అంటే ఎనర్జీ చేస్తారా?
డెఫినెట్లీ కోఆపరేట్ చేస్తారు, కానీ కొన్ని కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ చిన్న వాళ్ళు ఉన్నారనుకోండి చాలా, లేదా హైపర్ యాక్టివ్ ఉన్నారనుకోండి, అట్లాంటి వాళ్ళకి మేము ఏం అడ్వైస్ చేస్తామంటే ఎవరన్నా తోడు ఉండాలి, ఫ్యామిలీ మెంబర్, ఐదర్ స్పౌస్ ఆర్ పేరెంట్, ఎవరైనా తోడొచ్చి ఉంటే వాళ్ళు ఉండగలుగుతారు. మేము ట్రీట్మెంట్ అట్లా ఇచ్చినాం కూడా. అంటే ఇప్పుడు అన్ని ట్రీట్మెంట్స్ కి తోడు రావాల్సిన అవసరం లేదు, వాళ్ళంతా వాళ్ళు చేసుకోగలుగుతారు. అంటే ఇప్పుడు ఒకవేళ స్కిజోఫ్రెనిక్ పేషెంట్ ఉన్నారు, అట్లాంటి వాళ్ళని కూడా మనం ట్రీట్ చేయొచ్చు, కానీ వాళ్ళు రోజంతా మనం అబ్జర్వ్ చేస్తానే ఉంటాం, జస్ట్ టు బీ ష్యూర్ కి వాళ్ళు నైట్ కూడా సేఫ్ గా మంచిగా ఉన్నారు అనడానికి. ఇంకా పేషెంట్ కి కూడా వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ధైర్యం వేరే ఉంటది. కాబట్టి కొన్ని కేసెస్ లో చెప్తాము, మిగతా అన్ని కేసెస్ వాళ్ళంతా వాళ్ళే వచ్చి ఉంటారు, వాళ్ళే బాగా ట్రీట్మెంట్ తీసుకొని రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు ఓజోన్ ట్రీట్మెంట్ అనేది మీరు స్టార్ట్ చేశారు కదా, దాని గురించి ఏంటి, ఎట్లాంటి రిజల్ట్స్ ఉన్నాయి, ఏ ఇష్యూస్ మీద ఇస్తారు, ఎట్లా ఇస్తారు? ఓజోన్ ట్రీట్మెంట్ అంటే అది బేసికలీ O3 మాలిక్యూల్ అనమాట. 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ ని కలిపి, అది గ్యాస్ రూపంలో ఉంటది కాబట్టి దాన్ని కలిపి మనం బాడీలో ఎంట్రీ చేస్తాం దానికి. అయితే దానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. అంటే ఎట్లా ఇస్తారు? ఎనిమా త్రూ ఇస్తాము. ఎనిమా ఎట్లా వాటర్ ఇస్తారో అట్లా సేమ్ ఓజోన్ గ్యాస్ ది కూడా ఎనిమా ఇస్తాము. పెయిన్ఫుల్ కండిషన్స్ ఉంటాయి, ఇప్పుడు సర్వైకల్ స్పాండైలోసిస్ లేదా ఆర్థరైటిస్ నీలో, అట్లాంటి కేసెస్ లో ఇంజెక్ట్ చేస్తాం ఓజోన్ గ్యాస్ నే. పర్టికులర్ పాయింట్స్ ఉంటాయి, దాని మీద ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం. ఇంకా కొన్ని కండిషన్స్ లో ఇప్పుడు స్కిన్ కండిషన్స్ ఉంటాయి, సోరియాసిస్, ఎగ్జిమా, అర్టికేరియా, ఊజింగ్ స్కిన్ కండిషన్స్ కూడా, పయోడర్మా, అట్లాంటి కేసెస్ లో కూడా మేము దీన్ని బ్యాగింగ్ అంటాం. అంటే ఒక స్పెసిఫిక్ ప్లాస్టిక్ బ్యాగ్ ఉంటది, అది బయోడిజనరేటబుల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఉంటది, అందులో ఓజోన్ గ్యాస్ మనం పంపించి అది స్కిన్ అబ్సార్బ్ చేస్తుంది. అయితే O3 మాలిక్యూల్ వల్ల ఏమైతుందంటే మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉంటాయో, దేని వల్లనైతే మనకి జబ్బు వస్తుందో ఆ ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ ని తక్కువ చేస్తుంది, మళ్ళీ హీలింగ్ పవర్ ని పెంచుతుంది. దాంతో ఓజోన్ చాలా ఎఫెక్టివ్ ఉంటది. స్కిన్ కండిషన్స్ లోనైతే యూ కెన్ సీ మిరాక్యులస్ రిజల్ట్స్. అసలు వాళ్ళ మీద నమ్మకం ఉండదు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లో కూడా ల్యూపస్ అని చెప్పేసి, మళ్ళా రుమటోయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి, ఇట్లా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లో కూడా ఓజోన్ చాలా బాగా పనిచేస్తుంది. వస్తున్నారా చాలా మంది? డెఫినెట్లీ. ఇప్పుడు బయట ఎట్లా ఉంటదంటే ఓజోన్ థెరపీ చాలా కాస్ట్లీ బయట, బట్ దిస్ బీయింగ్ అ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, మేము కూడా అది ఒక న్యాచురల్ ప్రాసెస్, మనం ఏం కెమికల్ మిక్స్ చేయట్లేదు, ఇట్ ఈస్ ఓన్లీ ఆక్సిజన్ మాలిక్యూల్. సో యాజ్ అ న్యాచురోపతి మేము ప్రాపగేట్ కూడా చేస్తాము, అండ్ జనాలకు రిజల్ట్స్ కూడా వస్తారు. ఓకే, థ్యాంక్ యూ శ్రావణి. ఇది పూనాలోని నిసర్గగ్రామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతిలో డాక్టర్ శ్రావణి గారు చెప్తున్నటువంటి అంశాలు. రండి, పూనాకి రండి, రాగలిగినటువంటి వాళ్ళు తీసుకోండి. ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, చాలా రీజనబుల్ రేట్స్ లోనే ప్రకృతి వైద్యాన్ని అందిస్తున్నారు. చాలా మంచి ప్రదేశం, చూడటానికి గాని ఉండటానికి గాని ఆహ్లాదంగా ఉంది. తర్వాత చాలా ప్రేమగా చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ కానీ, ఇంటర్న్స్ కానీ, స్టూడెంట్స్ కానీ. ఇది ఒక కుటుంబం లాగా రకరకాలైనటువంటి వ్యక్తులతో, రకరకాలైన భాషల వాళ్ళతో తప్పనిసరిగా ఒకసారి వచ్చి మన ఆరోగ్యాన్ని మన చేతిలోకి తీసుకునేటటువంటి మార్గాన్ని వాళ్ళు చూపిస్తారు. శ్రావణి గారు కూడా ఉన్నారు, రండి, తెలుగు వాళ్ళందరికీ ఆహ్వానం. థ్యాంక్ యూ.